నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీ అట్లాగే వివిధ యూనివర్సిటీలకు ఉన్నటువంటి పోయం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉస్మానియా వాళ్ళకు ఉంటుంది, వేరే వేరే సెమిస్టర్లో పాలమూరు వాళ్ళకు ఇట్లా ఉంటుంది. లేడీ మెకబెత్ స్పీచ్ ఫ్రమ్ మెకబెత్ యాక్ట్ 1 సీన్ 5 అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ని విలియం షేక్స్పియర్ గారు రచించడం జరిగింది. ఈ లెసన్కు సంబంధించినటువంటి ఈ పోయంకు సంబంధించి సమ్మర్ ఎట్లా రాయాలి, కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ద ప్రజెంట్ లెసన్ ఏదైతే లేడీ మెకబెత్ స్పీచ్ అనేటటువంటి ఈ లెసన్ ఉందో చాలా పెద్ద లెసన్. మీకు ఈజీగా కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా, మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక కింగ్డమ్కు సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు లెసన్ టైటిల్ ఒకసారి చూడండి, లేడీ మెకబెత్ స్పీచ్. ఇది ఒక పర్సన్ లేడీ, ఆ లేడీ ఎవరు? మెకబెత్ లేడీ అనేటటువంటి పర్సన్ యొక్క స్పీచ్. అది దేని నుంచి గ్రహించడం? ఫ్రమ్ దేని నుంచి? మెకబెత్ యాక్ట్ 1 సీన్ 5 నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మెకబెత్ అనేటటువంటి పర్సన్ స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి రాజు. అతను రాజుగా కన్నా ముందు వాళ్ళ భార్య ఇచ్చినటువంటి స్పీచ్, అతన్ని మోటివేట్ చేస్తూ ఇచ్చినటువంటి స్పీచే ద లేడీ మెకబెత్ స్పీచ్ అనేటటువంటి ఈ లెసన్. ఈ లెసన్కి సంబంధించి ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. మెకబెత్ అనేటటువంటి పర్సన్ యొక్క స్టోరీ నుంచి, అందులో ఖండిక 1 యాక్ట్ 1 సీన్ 5లో నుంచి ఈ లేడీ మెకబెత్ స్పీచ్ అనేటటువంటి సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని మనకు పోయంగా ఇవ్వడం జరిగింది. మీకు చాలా వరకు ఇప్పటి వరకు చదివినటువంటి రచయితల్లో విలియం షేక్స్పియర్ గారు చాలా వరకు తెలిసి ఉంటారు. వాజ్ అన్ ఇంగ్లీష్ పోయెట్ అని చెప్పుకోవచ్చు, ఇంగ్లాండ్కు చెందినటువంటి పోయెట్. అబౌట్ ది ఆథర్ నేర్చుకొని తర్వాత సమ్మరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ద ప్రజెంట్ పోయం లేడీ మెకబెత్ స్పీచ్ ఫ్రమ్ మెకబెత్ యాక్ట్ 1 సీన్ 5 ఈజ్ రిటన్ బై విలియం షేక్స్పియర్, వాజ్ అన్ ఇంగ్లీష్ ప్లే రైట్, పోయెట్ అండ్ యాక్టర్. ఈ విలియం షేక్స్పియర్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఇంగ్లీష్ ప్లే రైట్, ఇంగ్లీష్ నాటకకర్త, రచయిత మరియు నటుడు, యాక్టర్గా కూడా చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక పోయంకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విలియం షేక్స్పియర్ గారు రాయడం జరిగింది. విలియం షేక్స్పియర్ గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రేటెస్ట్ రైటర్గా గుర్తింపు పొందడం జరిగింది. అట్లాగే ఇంగ్లాండ్ నేషనల్ పోయిట్గా గుర్తింపు పొందడం జరిగింది. అనేక రచనలు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. మీరు అబౌట్ ది ఆథర్ రాసేటప్పుడు కొన్ని రాయండి. అట్లాగే 39 ప్లేస్ అంటే నాటకాలను, 154 సోనెట్స్ని రాయడం జరిగిందని గుర్తుంచుకోండి. మెయిన్గా ఒక 2 లైన్లు రాయండి. ఈజ్ రిటన్ బై విలియం షేక్స్పియర్, వాజ్ అన్ ఇంగ్లీష్ ప్లే రైట్, పోయెట్ అండ్ యాక్టర్ అని చెప్పి ఈ మాత్రం అబౌట్ ది ఆథర్ రాయడానికి ప్రయత్నం చేయండి. అబౌట్ ది ఆథర్ రాసిన తర్వాత మీకు ఈ లేడీ మెకబెత్ స్పీచ్కి సంబంధించినటువంటి అంశం అర్థం కావాలి కాబట్టి మీకు మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద మ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాప్లో సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ లెసన్ చాలా పెద్ద లెసను. మీరు రాయాలి అనంటే ఈ స్టోరీ అనేది కంప్లీట్గా ఒక 20 పేజీలు అయినా సరే సరిపోదు, అంత పెద్ద లెసన్. మీకు చాలా క్యారెక్టర్లు ఉంటాయి, ఆ క్యారెక్టర్లు అన్నీ ఏం చెప్పను, జస్ట్ ఎస్ఏ క్వశ్చన్కి మీకు ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా మీకు బై ఆ క్వశ్చన్కి సంబంధించి ఫుల్ మార్క్స్ రావడానికి చెప్తానమాట. ఇందులో లేడీ మెకబెత్ స్పీచ్కి సంబంధించినటువంటి అంశం చెప్పాలంటే మీకు చరిత్ర చదవాలి. ఇందులో ఈ స్క్రీన్ మీద నేను ఏదైతే రౌండ్ చేస్తున్నానో ఈ దేశం పేరు స్కాట్లాండ్ దేశం, అట్లాగే ఈ దేశం పేరు నార్వే దేశం. ఈ స్కాట్లాండ్, నార్వే ఈ 2 దేశాలు ఏవైతే ఉన్నాయో, స్కాట్లాండ్, నార్వే ఈ 2 దేశాలు యుద్ధం చేసుకున్నాయి అనమాట. యుద్ధం దేనికోసం చేసుకున్నాయి అంటే ఎర్బైడ్ అనేటటువంటి ఐస్లాండ్, ఇక్కడ ఉన్నటువంటి ఒక ద్వీపం కోసం పోరాటం చేసినాయి. నాది అంటే నాది, నీదంటే నీది అని స్కాట్లాండ్ అట్లాగే నార్వే పోరాటం చేసినాయి అనమాట. స్కాట్లాండ్ రాజు ఎవరైతే డంకన్ విజయం సాధించింది అనమాట. నార్వే రాజు అయినటువంటి స్వెనో మీద విజయం సాధించి ఆ ద్వీపమైనటువంటి ఎర్బైడ్ ద్వీపాన్ని యుద్ధం వారు ద్వారా సంపాదించింది అనమాట. తనకు ఆ యుద్ధంలో కొంతమంది మోసం చేసింటారు. క్యాడర్ అనేటటువంటి సమూహానికి సంబంధించినటువంటి వ్యక్తి మోసం చేసింటాడు, అతన్ని కూడా డంకన్ చంపేశాడు అనమాట. ఈ డంకన్ ఆర్మీలో ఒక పర్సనే మన మెకబెత్ అనమాట. ఆర్మీలో ఒక పర్సనే మెకబెత్. ఆర్మీలో మొదటి స్టేజ్ని థీన్ ఆఫ్ గ్లామిస్ అనేటటువంటి పేరుతోని పిలుస్తామన్నమాట. ఈ మెకబెత్ ఇప్పుడు థీన్ ఆఫ్ గ్లామిస్లో ఉన్నాడు అనమాట. యుద్ధం ముగిసిన తర్వాత థీన్ ఆఫ్ క్యాడర్ మోసం చేసిండు కాబట్టి ఆ థీన్ ఆఫ్ క్యాడర్కి మెకబెత్ ప్రమోట్ కావడం జరిగిందనమాట. ప్రమోట్ అయిండు, ఈ 2 స్టేజ్ల వరకు వచ్చిందనమాట. ఇప్పుడు కింగ్ పొజిషన్లో డంకన్ ఉండనమాట. విజయోత్సవాలు చేసుకుంటూ వార్లో గెలిచినందుకు విజయోత్సవాలు చేసుకుంటూ స్కాట్లాండ్కు తిరిగి వచ్చానమాట. ఇక్కడ ఈ ఐలాండ్ నుంచి
తిరిగి స్కాట్లాండ్కు రావడం జరిగిందనమాట. ఈ వస్తుంటే ఒక ముగ్గురు మంత్రగత్తెలు ఈ మెకబెత్కి కనిపిస్తారనమాట. కనిపించి ఏం చెప్తారు, నువ్వు మొదట ఈ స్కాట్లాండ్ ఆర్మీలో థీన్ ఆఫ్ గ్లామిస్ అవుతావు, తర్వాత అట్లాగే థీన్ ఆఫ్ క్యాడర్ అవుతావు, తర్వాత స్కాట్లాండ్ రాజు కూడా అవుతావు, కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ కూడా అవుతావు అని చెప్పి వాళ్ళు ముగ్గురు మంత్రగత్తెలు చెప్తారనమాట. ఆ విషయాన్ని వాళ్ళ భార్యతో పంచుకోవడానికి ఒక లెటర్ రాసి ఆ విషయాన్ని లేడీ మెకబెత్కి పంపించింటాడనమాట. పంపించిన తర్వాత స్కాట్లాండ్కి వీళ్ళు వచ్చింటారు. వచ్చిన తర్వాత విజయోత్సవాలు జరుగుతుంటాయి. ఆ క్యాడర్ ఎవరైతే మోసం చేసిండో, ఆ సమూహంలో ఉన్నటువంటి ఒక పర్సన్ మోసం చేసిండో కాబట్టి ఈ మెకబెత్ని క్యాడర్కి ప్రమోట్ చేసిండు కదా, ఈ భవనంలోనే క్యాడర్ భవనంలోనే విందు ఏర్పాటు చేసుకొని ఈ డంకను ఈ మెకబెత్ వీళ్ళంతా పార్టీ చేసుకుంటారు అనమాట. అక్కడికి లేడీ మెకబెత్ కూడా వస్తుంది. ఆ లెటర్ చదివిన తర్వాత మెకబెత్ తన భర్త వద్దకు లేడీ మెకబెత్ కూడా వస్తుంది అనమాట. తను దురాశపరురాలన్నమాట. నా భర్త ఇప్పటికీ థీన్ ఆఫ్ గ్లామ్స్ అయ్యిండు, అట్లాగే క్యాడర్ అయ్యిండు, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆ మంత్రకథలు చెప్పినట్లు కింగ్ కూడా అవుతాడు అనేటటువంటి అంశాన్ని తన మైండ్లో ఓవర్ యాంబిషన్స్ పెట్టుకొని క్రూయాలిటీగా ఆలోచన చేస్తుంది అనమాట. ఆ డంకన్ ఎవరైతే ఉన్నారో ఆ డంకన్ని చంపేస్తే మేమే రాజు అవుతాము, నా భర్త మెకబెత్ రాజు అవుతాడు, నేనే క్వీన్ అవుతా ఈ దేశానికి, స్కాట్లాండ్ దేశానికి అని చెప్పి మెకబెత్ అనేటటువంటి లేడీ మెకబెత్ అనేటటువంటి పర్సన్ ఆలోచన చేస్తుంది. మెకబెత్ వాళ్ళ భార్య లేడీ మెకబెత్ కదా, ఆమె ఆలోచన చేస్తాను అనమాట. మీరు సమ్మరీ కూడా చూడండి. ద ప్రజెంట్ పోయం డిస్క్రైబ్డ్ దేని గురించి చెప్తుంది, మెకబెత్ రైట్స్ ఏ లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ సక్సెస్ డేలో క్యాడర్ భవనంలో వాళ్ళంతా పార్టీ చేసుకుంటున్నారు కదా, నార్వేతో జరిగినటువంటి వార్లో వాళ్ళు గెలిచిన తర్వాత ఆ లెటర్ అనేటటువంటిది ఒకటి ఆ మంత్రగత్తెలు ఇట్లా నాకు చెప్పినారు, నేను మొదట గ్లామిస్ అవుతా, ఆ తర్వాత క్యాడర్ అవుతా, దాని తర్వాత కింగ్ అవుతా అని వాళ్ళు చెప్పినారు అని అనుకుంటారు. ఇక్కడ ఎవరైతే రాజు డంకన్ ఉంటాడో ఆ డంకన్కు చాలామంది ఆర్మీ ఉంటారు. అందులో బ్యాంకో, మెక్డల్ఫ్, ఇట్లా ఈ మెకబెత్ వీళ్ళందరూ ఉంటారు అనమాట. ఉన్న తర్వాత ఈ లేడీ మెకబెత్ వాళ్ళ భర్త వద్దకు ఆ క్యాడర్ భవనానికి ఆ రూమ్కి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఆమెకు చాలా లోపల నుంచి నేను క్వీన్ కావాలి ఈ దేశానికి అనేటటువంటి అంశం వాళ్ళ భర్తతో ఆ డంకన్ రాజుని హత్య చేపించాలి అని అనుకుంటుంది అనమాట. ఆ దానికి సంబంధించి వాళ్ళ భర్తని మోటివేషన్ చేసినటువంటిదే ద ప్రజెంట్ లెసన్ లేడీ మెకబెత్ స్పీచ్ ఫ్రమ్ మెకబెత్ యాక్ట్ 1 సీన్ 5. మెకబెత్ అనేటటువంటి పర్సన్ యొక్క స్టోరీలో యాక్ట్ 1లో సీన్ 5 సన్నివేశంలో ఈ స్పీచ్ అనేటటువంటిది ఉండడం జరిగిందనమాట. చాలా ఈజీగా మీరు సమ్మరీ రాయొచ్చు. మీకు స్క్రీన్ మీద ఇట్లా ఎల్లో లైన్తో మీకు కీ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మెకబెత్ ఈజ్ ఏ స్కాటిష్ ఆర్మీ అనమాట. స్కాటిష్కి సంబంధించినటువంటి ఆర్మీ. థీన్ ఆఫ్ గ్లామిస్ అంటే మొదట స్టేజ్లో ఉన్నటువంటి గ్లామిస్ రూపంలో అతను ఉన్నాడనమాట. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ గ్లామిష్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఆ స్టేజ్లో ఉన్నాడనమాట. దాని తర్వాత ఆఫ్టర్ బ్యాటిల్ అతను ఎక్కడికి నార్వేతో జరిగినటువంటి యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు ఒక లెటర్ని పంపించిండు. ఆ లెటర్లో 3 వర్డ్స్ ఉన్నాయి. ఆ 3 వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, థీన్ ఆఫ్ మొదట క్యాడరు, అట్లాగే స్కాట్లాండ్ కింగ్ వరకు 3 స్టేజీలు. మొదట గ్లామిష్ 1 అతని జీవితంలో మొదటి స్టేజీ, రెండోది క్యాడర్, అట్లాగే మూడోది కింగ్ అయ్యే వరకు ఉంది అని ఆ లెటర్లో వాళ్ళ భార్యకి పంపించండు కదా. ఆమె దాన్ని చదివిన తర్వాత విల్ బికమ్ ద రూలర్స్ అంటే మేమే స్కాట్లాండ్ని పాలించాలి అని అనుకుంటారు అనమాట. దాంతో అక్కడ వాళ్ళు ఎవరైతే 3 సిస్టర్స్ చెప్పింటారు కదా మంత్రగత్తెలు, వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఆమె ఫీల్ అయ్యి నేనే రాజ్యంకి రాజు కావాలి, మా భర్తనే రాజు కావాలి, నేనే రాణిని కావాలని అనుకుంటారు. నౌ లేడీ మెకబెత్ థింక్స్ దట్ షీ ఆల్సో విల్ బీ ద క్వీన్ ఆఫ్ స్కాట్లాండ్ సూన్. త్వరలో మేమే క్వీన్ కావాలి, నేనే రాణిని కావాలని అనుకుంటుంది. ఎప్పుడు అవుతుంది, విల్ హ్యాపెన్, ఎప్పుడు జరుగుతుంది ఇది, ఆఫ్టర్ డెత్ ఆఫ్ డంకన్. స్కాట్లాండ్ రాజు అయినటువంటి డంకన్ చనిపోతే ఇది జరుగుతుంది. షీ ప్లాన్డ్ టు మర్డర్ డంకన్. ఆమె ఏమనుకుంటుంది, ఆ రాజు అయినటువంటి డంకన్ని లేపేయాలి, చంపేయాలని అనుకుంటుంది. అత్యాశపరాలు ఉంటుంది, చంపేయాలని అనుకుంటుంది అనమాట. ఆ మర్డర్కి సంబంధించినటువంటి మూమెంట్లో తను ప్లాన్ చేసి ఉంటుంది. షీ స్టార్టెడ్ టు ప్రొవోక్ మెకబెత్ టు మర్డర్ డంకన్. తన భర్త చేత చంపించాలని అనుకుంటుంది. అనుకొని తర్వాత డంకను నిద్రపోతున్నటువంటి సమయంలో
అక్కడ ఉన్నటువంటి రూమ్ వద్దకు ఆమె వెళ్ళి గివ్ ఏ నైఫ్, తన భర్తకు మెకబెత్కి ఒక కత్తిని ఇచ్చిందనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ లెటర్ జరిగిన తర్వాత ఆ క్యాడర్ బిల్డింగ్కి ఆమె పోయి వాళ్ళ భర్తకు మెకబెత్కు కత్తి ఇచ్చి ఆ రాజుగారిని లేపేసేయి, తర్వాత మనమే రాజ్యాన్ని పాలిద్దామన్న దురాశతో, ఓవర్ అంబిషన్తో, క్రుయాలిటీగా ఆలోచన చేసి మర్డరింగ్ ప్లాన్ చేసి ఆ డంకన్ని చంపేయాలని చెప్పి మెకబెత్కి నైఫ్ కత్తిని ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఆ రూమ్కి వెళ్తారు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారు. అక్కడ డంకన్ ఎట్లా ఉన్నాడు, ఫాదర్ లాగా కనిపించాడు. ఎవరికి? ఈ మెకబెత్ అనేటటువంటి పర్సన్కి ఫాదర్ లాగా కనిపించాడు. అప్పుడు అతను చంపలేకపోతే నౌ మెకబెత్ గివ్ ఏ గ్రేట్ స్పీచ్ టు ప్రొవోక్ హిమ్, ఆ డంకన్ రాజును చంపడానికి ఆమె గ్రేట్ స్పీచ్ని ఇచ్చిందనమాట. ఆ స్పీచే లేడీ మెకబెత్ స్పీచ్ ఫ్రమ్ మెకబెత్ యాక్ట్ 1 Scene 5లో ఉండడం జరిగింది. ఇందులో ఆమె ఏం చెప్తుంది, ఇందులో మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు తప్ప నువ్వు ఎప్పటికీ రాజు కాలేవు. ఆ 3 sisters ఎవరైతే మంత్రగత్యాలు చెప్పినరో, నువ్వు మొదట థీన్ ఆఫ్ గ్లామిస్ అవుతావు, దాని తర్వాత క్యాడర్ అవుతావు, ఈ 2 అయిపోయినావు. ఇప్పుడు డంకన్ రాజును చంపేసినావు అంటే కింగు కూడా అవుతావంటానని అనుకుంటా అనమాట. అనుకొని ఆమె దురాక్రమానికి పాల్గొనడానికి, ఆ డంకన్ రాజును చంపేయడానికి లేడీ మెకబెత్ వాళ్ళ భర్తని మోటివేషన్ చేస్తుంది అనమాట. ఆ స్పీచే మన లెసన్. ఆ డంకన్ రాజుని తర్వాత వాళ్ళు చంపేసింటారు. కంక్లూజన్లో ఆ మర్డరింగ్ డంకన్ని వాళ్ళు చంపేసింటారు. అందులో ఆమె క్రుయాలిటీగా ఆలోచిస్తూ ఏమేం చెప్పింటుందంటే, నువ్వు రాజు అవుతున్నా సరే నువ్వు ఎందుకు చంపలేకపోతున్నావు, అతన్ని డంకన్ నీకు ఓన్ ఫాదరా, అతన్ని నీ యజమాని ఫాదర్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, ఆ బెడ్ మీద ఉన్నటువంటి డంకన్ని నువ్వు చంపేసేయి, నేనే కనుక నీ ప్లేస్లో ఉండింటే నా కన్న కొడుకులు పిల్లలు ఉన్నా సరే నేను వాళ్ళని చంపేసి రాజును అయ్యేవాడిని, నీకు ఇంత మంచి అవకాశం వచ్చినా నువ్వు ఎందుకు చంపట్లేవు, నీ బ్లడ్ రక్తం మరగట్లేదా అంటని చెప్పి ఆమె ఇంకా ఓవర్ మోటివేషన్ చేస్తుంది. ఆ మోటివేషన్కి సంబంధించి మీరు రాయకున్న ఈ సమ్మరీ అనేటటువంటిది ఈ లేడీ మెకబెత్ వాళ్ళ భర్త చేత డంకన్ రాజును చంపించడానికి ఒక మర్డర్ ప్లాన్ వేస్తూ వాళ్ళ భర్తని మోటివేషన్ చేసి కత్తినిచ్చి డంకన్ రాజుని చంపమని చెప్పిందనమాట. ఆ డంకన్ రాజుని చంపడానికి పోతే ఆ డంకన్ రాజు ఫాదర్ లాగా మెకబెత్కు కనిపించింది అనమాట. ఇదే ద ప్రజెంట్ లెసన్ సమ్మరీకి సంబంధించి మీకు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటిది కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. మీరు ఈజీగా సమ్మరీ రాయడానికి అవైలబుల్గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు నా ఎఫర్ట్స్ని గుర్తించండి, ఖచ్చితంగా నిజాన్ని చూడండి, వినండి, నిజాన్ని మాత్రమే సపోర్ట్ చేయండి అని చెప్తూ సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి అబ్బా, ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా సజెస్ట్ అవుతుంది.